నమస్కారం తెలుగు ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీడ్కోలు పలికిన పాడుతా తీయగా 24వ సీజన్. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చేస్తున్న సరికొత్త చిత్రాలు. మొదటి మైలురాయిని చేరుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు. అర్ధాంతరంగా నిలిపివేసిన సీతారామ. పరభాషలో ప్రారంభం కాబోతున్న సీతారామ. సరికొత్త సీరియల్తో రాబోతున్న ప్రముఖ బుల్లితెర నటి. పాడుతా తీయగా 24వ సీజన్ గత సోమవారం నాడు సక్సెస్ఫుల్ గా ముగిసింది. మొదటి స్థానంలో వాగ్దేవి 10 లక్షల రూపాయల నగదుని, రెండవ స్థానంలో ప్రకృతి 6 లక్షల బహుమతిని, మూడవ స్థానంలో ధీరజ్ 4 లక్షల బహుమతిని గెలుపొందారు. 25వ సీజన్ వచ్చే సోమవారం నుండి డబుల్ ధమాకాగా సోమవారం మంగళవారం 2 రోజులు రాబోతోంది. 25వ సీజన్ కి కొత్త జడ్జిగా ఎంఎం కీరవాణి రాబోతున్నారు. మార్చి 10 సోమవారం నుండి 25వ సీజన్ ప్రారంభం కాబోతోంది. రీసెంట్ గా శంకర్ దర్శకత్వంలో విడుదలైన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతోంది. తెలుగు బుల్లితెరపై ఈ చలనచిత్రం జీ తెలుగు ఛానల్లో అలరించనుంది. ఇంటింటి రామాయణం ధారావాహికలో 3 కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి. ప్రముఖ నటుడు చిన్ని కృష్ణ, సుచిత్ర, అభిరామ్ గాంధీ ఈ ముగ్గురు ఒక కుటుంబంగా ఇంటింటి రామాయణం సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రణతిని పెళ్లి చేసుకోబోయే యువకుడిగా అభిరామ్ గాంధీ ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. కానిస్టేబుల్ మంజు ధారావాహికలో నటిస్తున్న కార్తికేయ రెడ్డి గీతా ఎల్ఎల్బి సీరియల్లో విష్ణు అనే క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చాడు. కార్తికకి జోడీగా ఈ కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. అలాగే ప్రముఖ నటుడు అజయ్ కూడా గీతా ఎల్ఎల్బి సీరియల్లో రాబోతున్నారు. విజయ్, త్రిష, ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవ, మీనాక్షి చౌదరి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతోంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ చలన చిత్రాన్ని జీ తెలుగు బుల్లితెరపై మరికొన్ని రోజుల్లో టెలికాస్ట్ చేయబోతున్నారు. జెమినీ టీవీలో రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న భైరవి ధారావాహిక 300 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకొని విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ సీరియల్ టీం అందరికీ 300 ఎపిసోడ్ శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. వసంత కోకిల సీరియల్లో నటి లలిత అలాగే హాసిని తారక్ కొత్త క్యారెక్టర్స్ లో ఎంట్రీ ఇచ్చారు. కావేరిగా, ఆకాష్ కి మేనకోడలిగా హాసిని తారక్ ఈ కథలో ప్రవేశించారు. ప్రస్తుతం సూర్యతో కావేరికి పెళ్లి జరిపించబోతున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. స్టార్మాలో రాబోతున్న సరికొత్త కార్యక్రమం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2వ సీజన్ లో హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించనున్నారు. అలాగే జడ్జెస్ గా అనసూయ, శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తారు. గుండమ్మ కథ సీరియల్లో ఆది క్యారెక్టర్ నుండి వేణు క్షత్రియ క్విట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ క్యారెక్టర్ లో నటుడు శశికాంత్ ని రీప్లేస్ చేశారు. ఊహలు గుసగుసలాడే మనసంతా నువ్వే ఇలా పలు సీరియల్స్ లో నటించిన శశికాంత్ ప్రస్తుతం గుండమ్మ కథ సీరియల్లో ఆది క్యారెక్టర్ లో నటిస్తున్నారు. స్టార్మాలో 7:30కి టెలికాస్ట్ అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేటితో ఒక మైలురాయిని పూర్తి చేసుకుంది. 100 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకొని ముందుకు ఈ సీరియల్ దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా సీరియల్ టీం అందరికీ మనం శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. రంగుల రత్నం ధారావాహికలో రీసెంట్ గా కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి. సుబ్రాయ శర్మ, రమాదేవి, శశికాంత్, రాజేంద్రన్ ఇలా ఎంతో మంది సీరియల్లో ప్రవేశించారు. రీసెంట్ గా ప్రముఖ నటి అపర్ణ రెడ్డి కూడా రంగుల రత్నం సీరియల్లో నందినిగా నెగిటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు. మగువ ఓ మగువ సీరియల్లో విజయమ్మ తండ్రి శ్రీరాములు క్యారెక్టర్లో నటిస్తున్న పీర్రాజు సీరియల్ నుండి క్విట్ అయ్యారు. శ్రీరాములు క్యారెక్టర్ లో ఒక కొత్త నటుడిని తీసుకొచ్చారు. నువ్వు నేను ప్రేమ సీరియల్లో పద్మావతిగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన పవిత్ర బి నాయక్ మరో కొత్త సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈమె నటిస్తున్న సీరియల్ ఏ ఛానల్లో రాబోతోందో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మళ్ళీ సీరియల్లో భైరవ అనే క్యారెక్టర్ లో సంతోష్ రాజ్ ని ప్రవేశపెట్టారు. కుంకుమ పువ్వు సీరియల్లో సాగర్ గా నటించిన సంతోష్ రాజ్ ఇప్పుడు మళ్ళీ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ సీరియల్లో మైత్రేయకి తమ్ముడు భైరవగా సంతోష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. సీతారామ సీరియల్ తెలుగులో గత శనివారంతో నిలిపివేశారు. కన్నడలో సంచలనం సృష్టించిన ఈ ధారావాహిక ప్రస్తుతం తమిళ భాషలో రామన్ తేడియ సీతయ్య అనే పేరుతో డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. తెలుగులో ఈ సీరియల్ ని నిలిపివేయడం అభిమానులకి నిరాశను కలిగిస్తోంది. మనసంతా నువ్వే సీరియల్లో దాస్ అనే క్యారెక్టర్ ని మళ్ళీ రీఎంట్రీ చేశారు. సంధ్యకి చుక్కలు చూపించడానికి దాస్ క్యారెక్టర్ ని మళ్ళీ కథలో ప్రవేశపెట్టారు. ఈ క్యారెక్టర్ లో నటుడు సాయి కుమార్ కోలా రీఎంట్రీ ఇచ్చారు. ముక్కుపుడక సీరియల్లో వికాస్ క్యారెక్టర్లో నటిస్తున్న సురేష్ బాబు సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ఆ క్యారెక్టర్లో నవీన్ కుమార్ రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న జగదాత్రి సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఇంద్రాణి అనే కొత్త క్యారెక్టర్లో నటి ఉమానాయుడు ఎంట్రీ ఇచ్చారు.
చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో చాలా కాలం నుండి అరవిందమాలిని క్యారెక్టర్ని చూపించడం లేదు. మళ్ళీ ప్రస్తుతం కథలో అరవిందమాలిని క్యారెక్టర్ని రీఎంట్రీ చేయబోతున్నారు. ఇక ఈ సీరియల్కి శుభం కార్డు వేయడానికి బహుశా ఈమెను ఇప్పుడు తీసుకొస్తున్నారేమో అని అనిపిస్తోంది. తెలుగు ఫిల్మ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.